హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సికింద్రాబాద్, శంషాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘావృతం కాగా మరికొన్ని ఏరియాస్లో ఎండలు కొడుతున్నాయి. వచ్చే 2 గంటలు సిటీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెయిన్ డీటెయిల్స్ అందించడానికి కల్పన లైవ్లో ఉన్నారు. కల్పన, నగర వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల జల్లులు పడుతుంటే మరికొన్ని చోట్ల ఎండలు కురుతున్నాయి. మరేంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక నగరం అనే కాదు, దాదాపు వివిధ జిల్లాల్లోనూ ఇదే విధమైన వాతావరణం అయితే మనకు గత 2 రోజుల్లోగా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం కాస్త చల్లగా కనిపించి ఒక్కసారిగా మనకు ఎండ తీవ్రత అనేది కూడా చాలా వరకు అధికంగా కనిపించింది ఈ రోజు ఉదయం నుంచి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇదే విధంగా గత 2 రోజుల నుంచి అయితే మనకు వెదర్ అయితే డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న కూడా చూసాము, నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులు అనేవి కూడా కనిపించాయి. అదే విధంగా కూడా మనకు ఈ రోజు కూడా సేమ్ వెదర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అదే విధంగా కూడా మనకు దట్టమైన మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిస్తే పలు ప్రాంతాల్లో మనకు చిరుజల్లులతో కూడిన ముసురు అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే ఇటు శంషాబాద్లో కావచ్చు, దాంతోపాటు సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట కావచ్చు, ఇటు కోటి పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదవుతూ ఉంది. అదేవిధంగా సిటీ శివార్లో కూడా మనకు కాస్త ముసురు అనేది కూడా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇదే వెదర్ అయితే మనకు వచ్చే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లాల్లో కూడా పలు జిల్లాల్లో మనకు కాస్త ఎండ తీవ్రత పలు జిల్లాల్లో కనిపిస్తే మరికొన్ని జిల్లాల్లో మాత్రం మనకు దాదాపు దట్టమైన మేఘాలు కమ్ముకొని మనకు చల్లటి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడిప్పుడే చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఇదే విధమైన వాతావరణం కూడా వచ్చే 2-3 గంటల పాటు ఇటు జిల్లాల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ఋతుపవన ద్రోణి అనేది కొనసాగుతుంది. ఈ ద్రోణి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంకి కాస్త సుదూర ప్రాంతంలో ఉండడం వల్ల మనకు ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని అయితే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో ఒక 2-3 నిమిషాల పాటు కూడా మనకు వర్షాలు కనిపించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెదర్ అనేది కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. అదే విధంగా కూడా ఒక 5 నిమిషాలు వర్షం కనిపిస్తే మరో 5 నిమిషాలు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. మరో 5 నిమిషాలు చూస్తే పలు ప్రాంతాల్లో మనకు చల్లటి వెదర్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి వెదర్ అయితే మనకు దాదాపు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వచ్చే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి, అది కూడా జస్ట్ తేలికపాటి వర్షమే, ఎక్కడ కూడా మనకు పెద్ద వర్షాలకైతే ఈ వచ్చే 4-5 రోజులకైతే ఛాన్స్ లేదు. కాకపోతే తేలికపాటి వర్షం చిన్న చిన్న ఒక జల్లులు అయితే కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా పలు జిల్లాలకైతే మనకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాదు, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి. సో ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు మనకు విభిన్నమైన పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కూడా చేసుకొని ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కనిపించే అవకాశం ఉంది. వర్షాలు కనిపించినప్పటికీ కూడా అవి కొద్దిసేపటి వరకే ఉండే అవకాశం ఉంది. దాదాపు మనకు ఒక 5-10 నిమిషాలు మాత్రమే ఈ వర్షాలు అనేవి ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి వెదర్ అయితే వచ్చే 2-3 గంటల పాటు, అంటే ఒక 10 నిమిషాలు మనకు 5-10 నిమిషాలు వర్షాలు కనిపిస్తే ఒక 5-10 నిమిషాలు మళ్ళీ ఎండ తీవ్రత కనిపించే అవకాశం ఉంది, మళ్ళీ వర్షం కనిపించే అవకాశం ఉంది. అంటే ఇట్లా విభిన్నమైన పరిస్థితులు అయితే మనకు వచ్చే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కూడా మనకు ఈ రోజుకు సంబంధించి కూడా ఈదురుగాలు దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వర్షాలకు సంబంధించి అయితే పెద్దగా ఎక్కడా కూడా ఎఫెక్ట్ చూపించే అంత వర్షాలు అయితే మనకైతే ఇప్పుడు ఉండబోవని చెప్పుకోవచ్చు. కాస్త బ్రేక్ అనే చెప్పుకోవచ్చు ఈ పీరియడ్ అయితే. ఎందుకంటే దాదాపు మనకు గత జూలై మొదలు కూడా ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే కనిపించలేదు. అక్కడక్కడ అడపాదడప వర్షాలు అయితే కనిపించాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజులు
రోజులు మాత్రం కూడా మనకు ఇంకా వర్షాల తీవ్రతను అయితే తగ్గే అవకాశమే కనిపిస్తుంది. దాదాపు మనకు జూలై 15 వరకు కూడా ఇలాంటి వెదర్ కంటిన్యూ అయిన తర్వాత కూడా జూలై 15 తర్వాత మనకు వర్షాలు కాస్త అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరగానైతే ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. మనకు వర్షాలు రావాలంటే నైరుతి ఋతుపవనాలతో పాటు తెలంగాణ దగ్గరలో సినాప్టిక్ కండిషన్ అంటే ఒక ద్రోణో ఆవర్తనమో లేదో అల్పపీడన ప్రాంతమో కొనసాగితే తప్ప మనకు వర్షాలు అయితే ఉండబోవు. సో అట్లాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే వచ్చే 4-5 రోజుల్లో మాత్రం ఎక్కడ కూడా కనిపించే అవకాశం ఉండకపోవడంతో కూడా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. జూలై 15 తర్వాత తిరిగి మనకు కాస్త ఒక అల్పపీడన ప్రాంతము తెలంగాణ దగ్గరలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే అంచనాలకు అనుగుణంగానైతే మనకు వాతావరణం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్లో మనకు మంచి వర్షాలు సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేసింది. కాకపోతే జూన్ మొత్తం కూడా దాదాపు మనకు వర్షాలు పెద్దగా ఎక్కడ కనిపించలేదు. దాంతోపాటు లోటు వర్షపాతం అంటే అంచనాకి సాధారణ వర్షం కూడా ఎక్కడ నమోదవ్వలేదు. సాధారణం కంటే చాలా తక్కువగా మనకు లోటు వర్షపాతం దాదాపు -25% లోటు వర్షపాతం మనకు జూన్లో కనిపించింది. అదేవిధంగా జూలైలో కూడా మనకు లోటు అనేది కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఇటు ఉత్తర తెలంగాణ దాదాపు ఉత్తర భారతదేశం కావచ్చు, ఇటు పశ్చిమ భారతదేశం కావచ్చు, ఈశాన్య భారతదేశం కావచ్చు. సో ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు అధికంగా అతి భారీ అత్యంత భారీ వర్షాలు కనిపించడం వల్ల సో అక్కడ మనకు ఎగువ కురిసిన భారీ వర్షాలతో కూడా మనకు సంబంధించి ఇటు గోదావరి కావచ్చు పరివాహిక ప్రాంతాలు కావచ్చు, కృష్ణా నది పరివాహిక ప్రాంతాలు కావచ్చు, అక్కడక్కడ మనకు అధికంగా ఫ్లడ్స్ అంటే ఫ్లోటింగ్ రావడం వల్ల కాస్త ప్రాజెక్టులో కావచ్చు మనకు జలకళ అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వర్షాలకు సంబంధించి కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. జూలై స్టార్టింగ్ నుంచి అదేవిధంగా జూలై 15 వరకు కూడా మనకు ఎక్కడ కూడా వర్షాల తీవ్రతను అయితే కనిపించే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. రైతులకు మాత్రం ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది వర్షాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులైతే ఆకాశం వైపు కూడా చూస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా జిల్లాల్లో కూడా ఇటు వర్షాల కోసము కప్పతల్లి ఆటలు కావచ్చు, గంగమ్మ తల్లికి సంబంధించిన పూజలు కావచ్చు, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇదే విధమైన వాతావరణం అయితే మనకు వచ్చే 4-5 రోజులైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో పెద్దగా వర్షాలు అయితే ఉండబోవని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే 2-3 రోజుల పాటు కూడా అప్పుడప్పుడు కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చంద్రిక.